దేవాలయాల్లో ప్రసాదానికి ప్రత్యేకత ఉంటుంది. కొంతమంది కేవలం ప్రసాదాల కోసమే గుళ్లకు వెళ్తారు. తిరుపతిలో లడ్డు, అన్నవరంలో గోధుమ నూకతో చేసిన ప్రసాదం, విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయంలో పులిహోర, శబరిమల అయ్యప్ప ఆలయంలో అరవణ పాయసం, షిరిడిలో దూద్ పేడ, శ్రీకృష్ణ దేవాలయాలలో మఖన్ మిశ్రీ ఇలా వేటికవే ప్రత్యేకమైనవి. మరి త్వరలోనే ప్రారంభం కానున్న అయోధ్య రామమందిరంలో ప్రసాదంగా ఏమందిస్తారు అనే ఆసక్తి నెలకొంది. రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ తరువాత దర్శనం కోసం భక్తులను అనుమతించనున్నారు. అయితే రామాలయ సందర్శనకు వచ్చే భక్తులకు అందజేసే ప్రసాదం విషయంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రసాదంగా యాలకులతో చేసే ఇలాచీ దానా అందించాలని ట్రస్ట్ నిర్ణయించింది. ఇది తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని అంటున్నారు. పంచదార, యాలకులతో తయారు చేసే ఇలాచీ దానాను ఇప్పటికే దేశంలోని కొన్ని ఆలయాల్లో భక్తులకు అందిస్తున్నారు. దీంతో ఈ ప్రసాదం తయారీ బాధ్యతను రామ్ విలాస్ అండ్ సన్స్ దుకాణానికి రామ జన్మభూమి ట్రస్ట్ అప్పగించింది. ప్రసాదం తయారీ సంస్థ యజమాని బోల్ చంద్రగుప్తా మాట్లాడుతూ, ఇలాచీ దానా ఉదర సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది. పూర్వాంచల్ ప్రాంతం నుంచి కూడా వచ్చి దీన్ని ప్రసాదంగా మా వద్ద కొనుగోలు చేస్తారు అని చెప్పారు. ప్రాణప్రతిష్ఠ జరగనున్న జనవరి 22 లోపు 5 లక్షల ఇలాచీ దానా ప్రసాదం ప్యాకెట్లను ఆలయ ట్రస్ట్కు అందించేందుకు తాము కృషి చేస్తున్నామని వివరించారు. యాలకుల గింజల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని గుప్తా అన్నారు. దీనిలో పొటాషియం, మెగ్నీషియం సహా పలు ఔషధ గుణాలు ఉన్నాయని వివరించారు.